ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది అభివృద్ధి బాగానే సంక్షేమం? ఉంది సార్. ఏ విధంగా అంటే? అంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ గానీ, మిగిలిన క్లీన్లీనెస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే మెగా డిఎస్సీ ఒకటి ప్రకటించారు. ఎల్జీ కంపెనీ తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనబడ్డదా? ఒక డెఫినెట్ కనపడింది సార్. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అవి అవుతున్నాయి కదా సార్. బాగానే ఉంది. ఇక్కడ ఎట్లా ఉండబోతుంది ఇంకా 4 ఇయర్స్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఇవన్నీ ఆయన ప్రకటించినవన్నీ అయ్యేసరికి ఇంకా బాగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. చోట్లకైతే అభివృద్ధి సంక్షేమం అన్ని బాగుంది తెలుసు. సార్. అంత బాగుంది సార్. ఇప్పుడు అమ్మ ఒడి వేస్తారన్నారు. అదే తల్లికి వందనం 12వ తారీఖున వేస్తారు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తారని చెప్పారు. తర్వాత ఆడవాళ్ళకి 15వ తారీఖున ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ ఏమనిపిస్తుంది సార్ చూస్తుంటే? అంత బాగుంది సార్. అంత డెవలప్మెంట్ వైపు ఉంది. అట్ ది సేమ్ టైం సంక్షేమం కూడా చూసి పేదలను కూడా ఆదుకోవడం అది బాగుంది. ఈ రకంగా రెండు కాళ్ళ మీద అలా వెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది సార్ గతంతో పోలిస్తే? బాగుంది సార్. రానట్టు ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా సార్. రోడ్డు మీద అది కొట్టుకోవడానికి. సార్ మద్యం విషయంలోకి వస్తే గత మద్యం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది? మద్యం విషయం నాకు కొంచెం ఐడియా లేదు సార్. ఇదే ఉంటారు కదా. ఆ, అంటే ఇప్పుడు ఓపెన్ చేశారు కదా సార్. ఎంత కోరుకుండి డబ్బులుండి తాగాలనుకున్నోడికి అవైలబిలిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఇల్లీగల్ గా ఉన్నవన్నీ కొంచెం ఆగినాయి. అట్లయితే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్? ఉంది సార్. బాగానే ఉంది. అంతా ఆయన మళ్ళా ఇదే రకంగా పరిపాలించాలని నాకు కోరుతున్నాను. రైట్ సార్. బాగుంది సార్. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది ఒక సంవత్సరం అవుతుంది వచ్చి ఎట్లా ఉంది అభివృద్ధి సంక్షేమం ఎట్లా? చాలా బాగుంది. చాలా పద్ధతిగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల కాకుండా పద్ధతిగా జరుగుతుంది. ఎట్లా ఉండేది సార్ గతంలో ఎట్లా ఉండేది సార్ గతంలో అంటే దారుణంగా ఉండేది. అది ఒక ఫ్యాక్షనిజం పాలన అది అంతే. ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాపులు అనే విషయంలోకి వస్తే గతంలో బండ్లు పెట్టి చాలా గవర్నమెంట్ ఆదాయం చాలా నాశనం చేశారు. ఇప్పుడు చూసిన ప్రతి రేషన్ షాప్ లోని నెల రోజుల్లో ఏ రోజైనా తీసుకునే విధంగా పెట్టారు. ఎట్లా ఉండేది సార్ గతంలో ఎట్లా ఉండేది చెప్పండి? గతంలో కంటే ఇప్పుడే బాగుంది. ఎందుకు అంటే అది ఎవరో రాని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చిన అర్థం ఉంది, కానీ కనీసం రేషన్ తీసుకోవడానికి కూడా ఫ్రీ రేషన్ తీసుకోవడానికి కూడా రాకపోతే అది ఇంకా సోమరపోతులు చేస్తున్నట్టు జనాలు తప్ప దానివల్ల ప్రయోజనం అయితే లేదు. కాస్ట్ ఆఫ్ మనీ అనేది తగ్గింది. సార్ లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు సార్? లోకేష్ గారి పనితీరు కూడా చాలా బాగుంది. ఆయన మాట తీరు అంత విధానం అంతా చాలా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు బాగుంది. సార్ ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది? మద్యం విషయం అంటే అది నాకు అంతగా తెలియదు. దాని గురించి విన్నామంటే పర్వాలేదు. మద్యం అయితే అన్ని బ్రాండ్స్ ఏవో దొరుకుతున్నాయని తెలుసు అంతే. గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో అది బాగాలేదు అని చీప్ లెక్కర్ ఏదో పనికిమాల మంది ఏదో అన్నారని. డిజిటల్ కూడా ఉండేది కాదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ఏం లేదు అప్పుడు. అంతా క్యాష్, అంతా బ్లాక్ అది. దానివల్ల చాలా స్కామ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. స్కామ్ అయితే ఖచ్చితంగా జరిగింది. అవకాశం కాదు, జరిగింది. అది స్కామ్ కాబట్టి వైట్ పెట్టారు, బ్లాక్ పెట్టారు. లేకపోతే డైరెక్ట్ వైటే పెట్టేవారు కదా. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్? నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కంపెనీలు చాలా మందికి నమ్మకం ఉంది. ఉద్యోగాలు కూడా ఇప్పుడు టీచర్ పోస్టులు కూడా తీశారు కదా, చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. బ్రో ఎట్లా ఉంది బ్రో కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కానీ లోకేష్ గారు పరిపాలన కానీ? ప్రస్తుతానికి అయితే చాలా కొంచెం బాగానే ఉందన్న. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే టీచర్స్ కి డిఎస్సీ తీయడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి చాలా మంది డిఎస్సీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది డిఎస్సీ కోసం వెయిట్ చేసి ఇంకా ఇది రిలీజ్ చేయక వేరే జాబ్లకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ మా అన్నయ్యనే తీసుకోండి, ఆయన డిఎస్సీ కోసం వెయిట్ చేసి ఇంకా డిఎస్సీ రాక ఆయన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొట్టాడు తర్వాత రాసి. ఈ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా, అతని పనితీరు ఎట్లా ఉంది? గతంలో ఐటీ మినిస్టర్ తేడా ఏమైనా ఉందా? ఆ గతంలో ఐటీ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడన్న, ఆడెవడో కూడా మాకు తెలియదు తెలుసా? మీరు చెప్తే నమ్మరు. ఆయన పేరేటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఐటీ మినిస్టర్ ఇప్పుడు తను మాట్లాడడం వల్ల ఇప్పుడు మనకి TCL వస్తుంది, నెక్స్ట్ గూగుల్ వస్తుంది. ఇది కాక ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి సార్. రీసెంట్ గా మాకు తెలిసింది. చూస్తే నమ్మకం అయితే ఉందంటారా లోకేష్ గారి మీద? కంపెనీలు తెస్తారు, ఉద్యోగాల అవకాశాలు వస్తాయి? ఉద్యోగాల అవకాశాలు వస్తాయనే ఐడియా ఉందన్న. ఎందుకంటే చూస్తున్నాం రోజును ఆయన మాట్లాడేది ఇది వేరే ఆడ వెళ్తున్న కంట్రీస్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి అన్నారు విజయనగరం కోసం. ఆ విజయనగరం కూడా ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన వైజాగ్లో సగం మంది విజయనగరం వల్లే ఉన్నారు. వాళ్ళకి కూడా డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం. గతంలోని కంపెనీలు వచ్చే ఏదైనా దాఖలు అనిపించిందా? అంటే ఏవో ఫార్మా కంపెనీలు వచ్చాయి అన్నారన్న, అది కూడా ఆయనవే, జగన్ గారివే సగం కంపెనీలు. ఎందుకంటే కూటమి రావడం వల్ల మంచి ఉద్యోగాల అవకాశాలు, నిరుద్యోగుల సమస్య తీరుతుందని నమ్ముతున్నాం అన్న. ప్రస్తుతానికి అయితే జాబులు చేస్తున్నారు, డిఎస్ఏ తీశారు. ఇంకా ఫ్యూచర్ లో రైల్వే ఇవన్నీ ఎలాగో ఉన్నాయి.
ఇవి కాకుండా మన ఏపీలో ఇంకా కొత్త జాబులు చేస్తే బాగుంటాయి అనుకుంటున్నాను. పర్లేదన్న, బాగుంది. లాడ్ ఆర్డర్ కూడా స్ట్రిక్ట్ గా ఉందన్న, ఇది చూస్తున్నాం కదా. ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే అందరు రూల్స్ ఫాలో అవుతారన్న. అది ఫాలో అవుతారా చెప్పండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అయింది, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? అభివృద్ధి అయితే బాగానే ఉంది. ఏంటంటే అభివృద్ధి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా కనిపించదు. కాకపోతే ఏంటంటే వారు విదేశాల నుంచి వాళ్ళని ఇండస్ట్రీస్ కూడా అందరినీ అడుగుతున్నారు. వాళ్ళందరినీ పెట్టుబడి పెట్టమని, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మేము ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. వాళ్ళు కూడా రావడానికి ముందుండి చేస్తున్నారు. అందుచేత భవిష్యత్తులో ఇది ఇంకా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. గత పరిపాలన మీద మార్పు ఏమైనా కనబడ్డది అంటారా? రోడ్స్ కానీ రోడ్స్ అయితే కొంచెం ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా అనకాపల్లి చూసుకుంటే, అనకాపల్లి రోడ్డు కూడా చూసుకుంటే చూడొచ్చు ప్రత్యక్షంగానే. ఏంటంటే మేము చూసాం, ఆ రోడ్లకి ఇప్పుడు ఉన్న రోడ్లకి చూసాం. డెవలప్మెంట్స్ అయితే రోడ్లు మాత్రం కనిపిస్తున్నాయి, డెవలప్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మొన్న చూసినట్లయితే తల్లికి వందనం 12వ తారీఖున ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. తర్వాత ఆగస్టు 15న బస్సులు ఫ్రీ అన్న లేడీస్ కి. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉంది సార్? ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అంటారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా వాగ్దానాలు అయితే చేస్తారు, ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అది ఎంతవరకు చేస్తారనేది మాత్రం రానున్న రోజులు తెలియాలి. ఇప్పుడు తల్లికి వందనం అనేది స్కూల్స్ ఓపెన్ అవుతాయి, కానీ అవి పడతాయి, కానీ ఒక 2-3 months పడతాయి, కానీ అవుతాయని తెలియదు. ఏంటంటే చెప్తారు ప్రతి ఒక్కరు, కానీ అది ఎంతవరకు అనేది స్కూల్స్ ఓపెన్ అయ్యాక ఇచ్చాక తెలుస్తుంది. అలాగే బస్సులు కూడా ఎప్పుడు ఆగస్ట్ నుంచి ఎప్పుడు అంటున్నారు, అవి కూడా మరి ఇంప్లిమెంటేషన్ అయితే తెలుస్తుంది. అంతవరకు మరి అట్లా చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్? నమ్మకం అయితే ఉంది. డెవలప్మెంట్స్ అయితే చేస్తారని పక్కాగా నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా? శాంతి భద్రతలు కూడా కొంచెం బాగానే మెరుగ్గానే ఉన్నాయి. గతంలో అంటే మరి కొంచెం శాంతి భద్రతలు కొంచెం ఏంటంటే ఎక్కువ గొడవలు అవి కనిపించేవి. ఇప్పుడు అవి కొంచెం తగ్గాయి అనిపించింది మాకైతే. అయితే పరిపాలన, ఈ కూటమి పరిపాలన బాగుంది. కూటమి పరిపాలన అయితే బాగానే ఉంది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది, ఎట్లా ఉంది సార్? అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఉంది? అంత మాత్రం సిటీలో మాత్రం బాగానే ఉందండి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇప్పుడు మార్పు కనబడ్డదంటారు. ఇప్పుడు కొంచెం బాగుందండి. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది సార్ గతంతో పోలిస్తే? సంక్షేమం ఇప్పుడే బాగుందండి. ఏ విధంగా అంటారు? ఇది ప్రభుత్వం మారింది కదండి, ప్రభుత్వం మారింది కదా, మరి మారుతాయి, అన్ని మారుతాయి. గత ప్రభుత్వం ఎట్లా ఉండేది సార్? గత ప్రభుత్వం అంటే దోచుకునే ప్రభుత్వం అది. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రభుత్వం. సార్ కంపెనీలు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కొన్ని వచ్చాయి, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా వస్తుంటాయి. సార్ లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది సార్? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, ఎట్లా ఉంది? అతనంటే మన వైజాగ్ ఏపీ మొత్తం ఐటీ మినిస్టర్ లోకేష్ గారు. అది బాగున్నది అంటాను, టీవీ నుంచి మేము ఆలకించడం. అది ఇక్కడ మాత్రం బాగానే ఉంది. ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ మాత్రం బాగుంది. సరే మద్యం విషయం, మద్యంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అది దాంట్లో మాత్రం #1 చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంటే అదే అతని దగ్గర కొనుక్కునేది 400 కొనుక్కుంటే ఇతని దగ్గర కొనుక్కుంటే 200 కొనుక్కుంటున్నారు. కలిసి తయారైంది. చాలా మంది భూమి అని అదని ఇదనేసి మంచి మంచి డాన్స్ మాస్టర్లు ఆడటం చనిపోయారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు రేషన్ షాప్ లో కూడా రేషన్ తీసుకోవచ్చు. గతంలో బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు జనాలు అని అంటున్నారు. అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది అంటారు రేషన్ షాప్ కి వెళ్ళి రేషన్ తీసుకోవడం? అప్పుడంటే కొంచెం వికలాంగుల వాళ్ళని దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళాలంటే వాళ్ళకు వెళ్ళడం పంపిస్తా అన్నారు సార్ చంద్రబాబు నాయుడు. వికలాంగులకి వృద్ధులకి ఇంటికే పంపిస్తాను అన్నారు. ఇప్పుడు ఏంటంటే 15 రోజులు, నెల రోజుల్లో 15 రోజులు వెళ్ళి రేషన్ షాప్ లో ఏదో ఒక రోజు తీసుకొచ్చారు. ఇంకా రాలేదు కంటే ఇంకా వస్తే అప్పుడు మంచిగా వచ్చింది. అయితే వస్తే బాగున్నట్టే. చంద్రబాబు పరిపాలన బాగుంది. బాగుంది.